గల్లలింగ్ అట్లా కనిపిస్తుంది, గల్లలింగ్ అని ఇలా అయితే కరెక్ట్. ఇది మన బస్ స్టాండ్ కాడి ఎల్లమ్మ టెంపుల్. ఒకసారి ఈ టెంపుల్లో చూడండి, మొత్తం మోకాల నీళ్ళు వరకు, గర్భగుడి వరకు కూడా నీళ్లు వచ్చినాయి. కారణం ఏంది అని అంటే, కారణం ఇక్కడ రోడ్డు ఒకప్పుడు ఈ టెంపుల్కి ఒక మెట్టు కింద ఉండేది. ఈ రోడ్డు హైట్ కావడం వల్ల ఈ నీళ్లు దాదాపుగా గుడ్లకు చేరిపోయినాయి. గర్భగుడి వరకు ఈ నీళ్లు పోయినాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడ జరిగింది. ఇది మన బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఎల్లమ్మ టెంపుల్. రావా ఆఫీస్ దిక్కెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి అట్లా వరి వస్తున్నాయి. ఆ కలెక్టరేట్ల బంగ్లాగట్ట గురించి రేకులు కట్టినరు. ఆ రేకులు కట్టిన వలన అడ్డమైనాయి మన గుడిలకు ఈ నీళ్లు రావడం జరిగింది. మన నీళ్లు పోనీకి మాత్రం ఎక్కడ దారి లేదు. అందు గురించి అక్కడ తీయనికే ప్రయత్నం చేసి జెసి పెట్టి నీళ్లు తీస్తున్నాం. అంటే గతంలో ఎప్పుడైనా వచ్చినాయా నీళ్లు? ఎప్పుడు రాలేదు, గతంలో ఎప్పుడు రాలేదు నీళ్ళు, ఎప్పుడు రాలేదు. ఈ వర్షానికి ఈ రోజు నిన్న ఈ రోజు వచ్చినాయి. ఎందువల్ల వచ్చినట్లు? ఎక్కడ అక్కడ జామ్ చేసుకొని పెట్టుకున్నందుకు, ఎవరు వాళ్ళు నీళ్లు పోయేదాన్ని దారి అంతా బంద్ చేసినందుకు మన గుడిలకు నీళ్లు రావడం జరిగింది. గర్భగుడిలకు అంటే గతంలో ఈ రోడ్ ఇంత ఎత్తుకుండేనా? లేకుండే, ఈ రోడ్డు కిందికుండే, మన గుడి పైకుండే. ఈ గుడికి రోడ్ పైకి చేసినందుకు మన నీళ్ళు ఎక్కడ పోనీకి వీలు లేక మనకు గుడి నీళ్లు మొలిచినదంతా. మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? మనకు నీళ్లు పోవాలి ఎక్కడ తిరిగి, మళ్ళీ చేయాలి. ఇంకా ముందు ముందు కూడా నీళ్లు రాకుండా చేయాలి. మనకు నీళ్లు పోనీకి దారి మాత్రం మనకు చేయాలి, గుడి ఇబ్బంది లేకుండా. అరే ఒకటే అరే పిల్లిదాన్ని ఆడుతుందిరా అమ్మాయి ఏమొచ్చేది కట్టెపుల్లి. మనం పంచగట్టినాం వల్ల ఏం పోయేది తెలియదు కదా. ఎవరి తిప్పలు ఉంది అంటే నా తిప్పలు నాది. భయబో షాప్ పోలేమంటే ఇక నేనేం చేస్తాపా. మళ్ళీ శ్రీనివాస్ కూడా అట్లా కట్టించింది. బట్ ఏం చేస్తా, డబ్బులేపోయింది. దీనికి పోయే మార్గం ఎట్లా ఇప్పుడు? ఏం మార్గము ఏం కథను కానీ నీళ్ళు మొత్తం నిండిపోయింది. అయ్యో కౌంటర్ రా, మనకు సంబంధం లేదు. అరే సీనన్న చూసుకోవాలి, ఫోన్ చేస్తా. సీనన్నకు ఫోన్ చేస్తా. నేను రాత్రి అడిగారా కౌంటర్లో కానీ లీవ్ అయినారా? బ్రదర్, రానికి పోనీకి ఇబ్బంది కలుగుతలేదా మీకు? చాలా ఇబ్బంది ఉందన్న ఇక్కడ. అంటే ప్రతి సంవత్సరం ఇట్లాగే వస్తుందా? ఇట్లాగే ఉంది, చెప్ప ప్రతి సంవత్సరం ఇలాగే ఉంది, ఎవరు పట్టించుకోవడం లేదు.
అంటే ఇంతకుముందు మీరు ప్రభుత్వంతో ఏమన్నా చాలాసార్లు చెప్పినాం చెప్పిండ్రా? వస్తుంది కానీ పట్టించుకో చూస్తుంది వెళ్ళిపోతున్నారు అంతే. చేస్తామంటారు, చేస్తాం చూస్తాం అంతే. ఇప్పుడు మీకు రావాలి పోవాలంటే ఎట్లా పట్టాల మీదకి వెళ్ళి రావాలి, పట్టాల మీదకి వెళ్ళాలా? మొత్తం పట్టాల మీదకి వెహికల్స్ మొత్తం అక్కడనే పెట్టేసి వస్తున్నాం. ఏమన్నా ఎమర్జెన్సీ అంబులెన్స్ రావాలన్నా ఇబ్బంది ఉంది. మొత్తం ఇబ్బంది. ఈ గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు గట్టిగా మాట చెప్పనా? గత 10 సంవత్సరాల నుంచి మేమందరము అన్ని అధికార పార్టీలకు చాలాసార్లు మొదలుపెట్టుకున్నాం, కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు లేవు. మరి ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని గల్లీకి పిలిచి సన్మానం చేసి మా బాధలు మేము చెప్పుకున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ 9 నెలలు అవుతుంది. అసలు దాని గురించి పట్టించుకునే బ్రిడ్జి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మా రాకపోకలు అసలు బంద్ అయిపోయినాయి. ఎక్కడ కూడా పోనీకే. ఇట్లా బోయపల్లికి వెళ్ళి పోదాం అనుకుంటే అక్కడ బంద్ అయిపోయింది. తర్వాత ఇక్కడ తిమ్మసనపల్లికి వెళ్ళి నుంచి పోతుంటే ఈ విధంగా మొత్తం ఇదంతా బ్లాక్ అయిపోయింది. ఇంకా మాకు రాకపోకలు ఇదే కనుక కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఉన్నతమైన మున్సిపల్ వాళ్ళు స్పందించి వెంటనే మాకు తగిన చర్యలు చేయాలని కోరుతూ, అదేవిధంగా మాకు దాటిపోవడానికి ఫుట్వేర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయమని చెప్పేసి చాలా ఫుట్ఓవర్ బ్రిడ్జికి నిధులు కూడా శాంక్షన్ అయినట్లు తెలిసింది. కానీ అది స్టేషన్లో వాళ్ళు స్టేషన్కి అనుకునే వేసుకుంటున్నారు. అది మాకు అనుకూలంగా మోతీనగర్కి, గిద్వాపేటకి, పిల్లమర్రి రోడ్డుకి ఇవి అనుకూలంగా వేసే విధంగా ప్లాన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది వార్డు నెంబర్ 35 న్యూ మోతీనగర్కు వెళ్ళే దారి. ఈ దారిలో బ్రిడ్జి కింద మొత్తం నీళ్లు నిండినది భారీ వర్షానికి కారణంగా. సో ప్రజలు పట్టాలు దాటి పట్టాలపై నుంచి నడుచుకుంటూ బయటికి రావడం జరుగుతుంది ఇక్కడ ఈ నీళ్లు నిండడం వల్ల. దాదాపుగా ఒక 6 అడుగుల నీళ్లు లోతున బ్రిడ్జి కిందికి చేరినాయి. ప్రజలు కూడా ఇక్కడ రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగింది. అయిపోయి రెండో సైబాన్ అది ఇంకా పెద్దగా అవుతుంది కానీ స్టార్ట్ కావాలి సైబాన్. మా యాజానికి తెలుసు బాగా బాగా మోరి మీద అదే మొత్తం కూర కొట్టాలి కూర కొట్టి చేయాలి కూర కొట్టి మనం
ఏమో సూపర్. అనా అది యువతకు కరెక్ట్ లేనట్టు నేను వెళ్ళిపోతున్నానేమో. కాదు ఈ లైన్ క్లియర్ కాలేదేమో. ఈ క్లియర్ అంటే వెళ్ళిపోతుంది లైన్. ఏ లైన్ ఇంకే తీసుకో దోండి వీటితే మనకు నీళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతాయి. అవునా? ఆ దోండి వీటి లోపలికి కారు బయటకి అక్కడ పోతున్నాం. రివర్స్ కొడతారు ఇప్పుడు నీళ్ళ. ఏమో సూపర్. అనా అది యువతకు కరెక్ట్ లేనట్టు నేను వెళ్ళిపోతున్నానేమో. కాదు ఈ లైన్ క్లియర్ కాలేదేమో. ఈ క్లియర్ అంటే వెళ్ళిపోతుంది లైన్. ఏ లైన్ ఇంకే తీసుకో దోండి వీటితే మనకు నీళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతాయి. అవునా? ఆ దోండి వీటి లోపలికి కారు బయటకి అక్కడ పోతున్నాం. రివర్స్ కొడతారు ఇప్పుడు నీళ్ళ. ఇక్కడికి వెళ్ళొచ్చు.
మొత్తం వేగమైపోయి మొత్తం గీల కంపౌండ్లా మొత్తం జల్లాలు ఫుల్ 99 వస్తుంది చిన్న గీల వస్తుంది కదా. Grupo ali. Uneking. Mana poduring. बहुत उनेking. कवर काढे फोन भी जात रे हाँ ఇప్పుడే ఎక్కడ ఇంతమంది లేకుండా ఇప్పుడే నాలుగేళ్ళ 8 నెలల పోయినాయి మళ్ళీ ఇవాళ వచ్చింది.